హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మామ్ డాడ్ మహీ ఎంఎం ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్, వెజిటేబుల్ బిర్యానీ, వెజ్ పులావ్ అని ఎలా అయినా చెప్పొచ్చు. స్మూత్గా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఇంకా చెప్పక్కర్లేదు. స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. దీంట్లో ఏ కర్రీ లేకపోయినా కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి కొంచెం 2-3 లవంగాలు, 2-3 యాలకులు, ఒక దాల్చిన చెక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకొని పోపు దినుసులు వేసి ఆనియన్ వేసి మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇందులో యాడ్ చేస్తాను నేను. మీల్ మేకర్, చిక్కుడుకాయ సీడ్స్, ఇంకా ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, దొండకాయ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే. ఇంకా ఈ ఆనియన్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి తర్వాత క్యారెట్ వేసి తర్వాత పచ్చిమిర్చి, దొండకాయలు, ఆ తర్వాత క్యాప్సికమ్, ఆ తర్వాత బీన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచిగా ఒకసారి తర్వాత ఫైనల్గా ఉప్పు వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిక్కుడుకాయ గింజలు అన్నీ సైడ్కి తీసి పెట్టుకున్నాను. మామూలుగా కర్రీ కోసం తెచ్చినవే చిక్కుడుకాయలు, అందులో నుంచి తీసిన చిక్కుడు గింజలు ఇవి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే దీని బదులుగా పచ్చి బఠానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నాకు పచ్చి బఠానీ దొరకలేదు, అందుకని వేసాను. ఇంకా దీని తర్వాత ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలు, మీల్ మేకర్, అల్లం, పసుపు వేసి ఒక టమాటా వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ ఈ పీసెస్ వేయగానే వేయడం వల్ల ఈ ముక్కలకంతా మంచిగా సాల్ట్ పట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. మంచిగా ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అల్లం, పసుపు ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపి ఆ తర్వాత బిర్యానీ మసాలా వేసి ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని ఇందులోనే ఇంకా మనం బియ్యం, వాటర్ ఇవన్నీ వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇట్లా దీన్ని మనం రోటీస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ ఫ్రై కదా ఇప్పుడు, ఇది కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలి ముందే. అవి నానబెట్టుకుంటే ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అనేది. ఆ తర్వాత ఇంకా బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టి పెట్టిన బియ్యంలోంచి వాటర్ అంతా తీసేసి ఇంకా ఈ బియ్యం ఈ వెజిటేబుల్స్లో ఈ పోపులో వేసేసేయాలి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. యాజ్ ఇట్ ఈస్ చేసేయండి, టేస్ట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఒక మంచి రెసిపీని చేసుకొని ఎంజాయ్ చేసేస్తారు కదా మీ వల్ల. ఇంకా రైస్, బాస్మతి రైస్ వేసి మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసేసేయాలి. మీరు రైస్ ఎంత తీసుకుంటే అంత డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. అంటే 1 కప్ బియ్యం తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. 2 కప్స్ కంటే 2.5 కప్స్ తీసుకుంటేనే బెటరు. బాస్మతి రైస్ కదా, కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. మరీ పొడి పొడిలాడుతూ ఎందుకండి, గట్టిగా ఉంటే అంతగా తొందరగా డైజెషన్ అవ్వదు కదా. మంచిగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇట్లా వాటర్ మసులుతూ ఉన్న టైంలో నిమ్మరసం పిండుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ టైంలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పోపులోనే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి పోపు వేసుకున్నాను, అందువల్ల ఇప్పుడు ఏం వేయట్లేదు. కావాలంటే మీరు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో అన్నీ అడ్జస్ట్ చేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి ఇలా అవుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా. పైది కిందికి, కిందిది పైకి వేసుకోవాలి. రైస్ అంతా కింద ఉడికి పైన ఉడకకుండా ఉన్నా కూడా మొత్తం మంచిగా సెట్ అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత మూత తీస్తే రెడీ అయిపోతుందండి వెజిటేబుల్ బిర్యానీ, వెజ్ పులావ్. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
మేము తినేసాం కూడా. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది. చాలా సింపుల్గా మంచిగా స్పెషల్గా చేసుకోవచ్చు. స్పెషల్ రెసిపీ లాగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడమే టైం పడుతుంది అంతే. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. చూడండి, ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ జ్యూసీగా చాలా బాగుంటుంది. చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది కదా ఎంత బాగుందో కదా. చాలా కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. పీసెస్ అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఇదేమో క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఇంకా ఈ వెజిటేబుల్ పులావ్కి కాంబినేషన్గా ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను. ఈ కర్రీ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. దీనికైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ముద్ద మీకే తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.